సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఐపీఎల్ 2024 మ్యాచ్లలో 30th మ్యాచ్కి వచ్చేసింది. ఈరోజు రాయల్ ఛాలెంజర్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగబోతుంది చిన్నస్వామి స్టేడియం వేదికగా. సో ఈరోజు మ్యాచ్లో ఎవరి జట్టు బలాబలాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఏ ప్లేయర్స్ ఏ రకంగా ఆడేటువంటి అవకాశం ఉంది, దీనికి సంబంధించిన పూర్తి అనాలిసిస్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సాయి. సార్, బెంగళూరు వర్సెస్ హైదరాబాద్, సో మన మ్యాచ్ జరగబోతుంది ఈరోజు బెంగళూరు వేదికగా. సో ఎవరు ఎలా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అక్కడ బెంగళూరు స్టేడియంలో? చిన్నస్వామి స్టేడియం ఈజ్ ఆఫ్ కోర్స్ నోన్ ఫర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ. సో కాబట్టి ఈవెన్ 200 టార్గెట్ పెట్టినా కూడా ఈజీగా చేసేటువంటి ఇదే ఉంటుంది. సో విజయం సాధించాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి జట్టు అట్లీస్ట్ 210 అట్లా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అంటే కనుక ఆన్ పేపర్ ఉన్నటువంటి ఫామ్ని దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆఫ్ కోర్స్ SRHకి ఎడ్జ్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇదేదో మన ఆరెంజ్ ఆర్మీ అని కాదు, బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఫామ్ని దాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఎందుకంటే SRHకి టాప్ 5 ప్లేయర్స్ ఆర్ ఆన్ గుడ్ ఫామ్. ఈవెన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్పిన్ పనిచేయట్లేదు కానీ, బట్ మీడియం పేసర్లు ఈవెన్ లాస్ట్ మ్యాచ్ మనం గమనిస్తే కనుక ఒకే ఒక ఓవర్ స్పిన్నర్ వేసాడు హైదరాబాద్కి. మిగిలినటువంటి 19 ఓవర్స్ని మీడియం పేసర్స్ చేతే వేయించాడు బ్యాట్కమ్. సో అందుకని మనది బాగా ఉన్నాయి. ఇంకొక వైపు కంపేర్ చేసుకుంటే బెంగళూరు విషయానికి వచ్చేటప్పటికి హెవీగా విరాట్ కోహ్లీ మీద ఆధారపడడం అనేటువంటిది బెంగళూరు కొంచెం సెట్ బ్యాక్. వాళ్ళు బ్యాటింగ్ లో పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది కానీ బెంగళూరులో బౌలింగ్ వచ్చేసరికి డీలా పడుతున్నారు. ఎవరి మ్యాచ్ లో అదే కనిపిస్తుంది. టాప్ లేని మినహాయిస్తే కనుక నిజంగానే వికెట్ టేకింగ్ బౌలర్ ఎవరు కనబడట్లేదు. పర్టికులర్ గా అన్ఫార్చునేట్లీ మన సిరాజ్ ఆఫ్ కలర్ ఉండటం అనేటువంటిది బెంగళూరుని చాలా హర్ట్ చేస్తూ ఉంది. సో అది కూడా వాళ్ళకి పెద్ద డ్రాబ్యాక్. అలాగే సార్, ఈ రోజు మ్యాచ్ టాస్ గెలిచినటువంటి టీం బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉందా, బౌలింగ్ తీసుకునే అవకాశం ఉందా? యూ బెటర్ టేక్ బ్యాటింగ్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక, ఎందుకంటే అక్కడ అఫ్ కోర్స్ చేసింగ్ కూడా చాలా ఇది. అంటే పర్సంటేజ్ వైజ్ తీసుకున్నట్లయితే న్యాచురల్ గానే 63% చేసింగే గెలిచినాయి అక్కడ, కాదనట్లేదు నేను. కానీ ఇప్పుడున్నటువంటి కండిషన్స్ లో జనరల్ గానే చేసింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఈవెన్ అంటే లాస్ట్ మ్యాచ్ ఈవెన్ ముంబై చెన్నై గమనిస్తే కూడా చేసింగ్ లో వాళ్ళు ఒక దశలో చాలా బాగా ఉన్నా కూడా ఆ తర్వాత ఎట్లాగో అయితే వరుసగా వికెట్లు పడి ఇదైతే. సో చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ 1-2 వికెట్లు వెంటనే పడేట్లయితే ఆ ప్రెషర్ అనేటువంటిది పెరుగుతుంది, ఎందుకంటే ఆస్కింగ్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి. సో దానికన్నా బెటర్ యూ బ్యాట్ ఫస్ట్. సో అలాగే సార్, ఆర్సీబీలో ఎన్నో హోప్స్ పెట్టుకున్నటువంటి ఒక ప్లేయర్ మ్యాక్స్వెల్ విపరీతమైనటువంటి వైఫల్యం కనబరుస్తున్నాడు ఈ సీజన్లో. సో ఈ మ్యాచ్లో తనని ఇంకా ఆడిచ్చేటువంటి అవకాశం ఉందా, ఇంకా కొనసాగించేటువంటి సాహసం చేస్తుందా మేనేజ్మెంట్? లేదు, అసలు మ్యాక్స్వెల్ అవైలబుల్ లేడు. ఈ కమింగ్ 3-4 మ్యాచెస్ కూడా మ్యాక్స్వెల్ అవైలబుల్ లేడు, ఎందుకంటే అతని ఫింగర్ ఇంజురీ అయింది. దాని నుంచి కోలుకునేందుకు అట్లీస్ట్ ఒక 2 weeks టైం కావాలని మెడికల్ రిపోర్ట్ అది. సో కాబట్టి మ్యాక్స్వెల్ అందుబాటులో లేడు. నిజంగానే లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా ఆడించినటువంటి మ్యాక్స్వెల్ ఈ ఏడాది ఆడినటువంటి 6 మ్యాచ్ల్లో 3 డకౌట్లు అయ్యాడు అంటేనే ఎంత పూర్ ఫామ్ లో ఉన్నాడు అనేటువంటి. ఈవెన్ ఫుల్ కోటా బౌలింగ్ చేయలేకపోతూ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా ఒక ఓవర్ వేసి 17 runs కన్సెడ్ చేశాడు. సో కాబట్టి బోత్ వేస్ అఫ్ కోర్స్ ఫీల్డర్ గా ఎప్పుడు నెంబర్ 1 ఉంటాడు. బెంగళూరు జట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్, ఐ డూ అగ్రీ. బట్ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో విఫలం అవుతున్నప్పుడు ఒకవేళ ఇంజురీ కాకపోయినా కూడా అతన్ని తీసుకునేటువంటి సాహసం చేయదు బెంగళూరు, ఎందుకంటే ఆల్రెడీ అతనికి రీప్లేస్మెంట్ కింద విల్ జాక్స్ ద సేమ్ యాక్షన్, సేమ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో కాబట్టి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ దొరికింది కాబట్టి మ్యాక్స్వెల్ అందుబాటులో లేకపోయినా కూడా బెంగళూరు పెద్ద హ్యాండిక్యాప్ అయ్యే పరిస్థితి లేదు. అలాగే సార్, SRHలో గత మ్యాచ్లో హీరోగా నిలిచినటువంటి మన తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి ఈ మ్యాచ్లో ఆడేటువంటి అవకాశం ఉందా? సో మరొకసారి కీ రోల్ పోషించే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ రోజు గ్యారంటీగా 11లో అయితే ఉంటాడు. కీ రోల్ పోషించే అవకాశం ఉందా అంటే ఒకటి సాయి, ఇక్కడ బీయింగ్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్గా మనం ఆలోచించాల్సినటువంటిది నితీష్ కుమార్ బ్యాటింగ్ దాకా వస్తున్నాడు అంటేనే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అర్థం. ఎట్లయితే చెన్నై విషయంలో ధోని బ్యాటింగ్ వచ్చాడు అంటే అర్థం ఏంటి అంటే టాప్ ఆర్డర్ సరిగా క్లిక్ అవ్వలేదు అనేటువంటిది. సో అట్లాగనే సో అందుకని ఆ పరిస్థితి వచ్చేంత దాకా రావద్దు అని చెప్పేసి అని కోరుకుందాం మనం. ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గానే లాస్ట్ మ్యాచ్ కేవలం స్కోర్ చేయటం కాదు, అక్కడ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫస్ట్ టైం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు ఫస్ట్ టైం. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లయినా కానీ చాలా హైగా ఉంటుంది.
ప్లస్ ఎట్లా ఉంటుంది అంటే ప్రత్యర్థి ఇదిలో కూడా అరే లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈ ప్లేయరు కాబట్టి ఈసారి అతన్ని జాగ్రత్తగా ఆడాలి మనం. ఎట్లయితే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వస్తున్నాడు అంటే కనుక ప్రత్యర్థులంతా కొంచెం అలర్ట్ అవుతూ ఉంటారు. సో ఆ రకమైనటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేశాడు కాబట్టి డెఫినెట్గానే నితీష్ విల్ బీ ఇన్ ది 11. నితీష్ బ్యాటింగ్ దాకా రాకూడదు, వస్తే కూడా గ్యారంటీగానే మళ్ళీ ఇంకోసారి ఆ రకమైనటువంటి ఫైర్ వర్క్స్ చూసే అవకాశం ఉంది. అలాగే సార్, ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి కొంత సజీవమైనటువంటి ఆశలతోనే ఉంది. బెంగళూరు మాత్రం 6 మ్యాచ్లలో ఒకటే గెలిచి చాలా దయనీయ స్థితిలో ఉంది కింద టేబుల్ పట్టికలో. సో ఈ మ్యాచ్ ఓటమి చెందితే పూర్తిగా ఇంకా బయటకు వెళ్ళిపోయినట్టేనా ఈ ఆర్సీబీ, లేదా గెలిస్తే ఉన్న హోప్స్ ఉన్నాయి ఆ ప్లే ఆఫ్స్ వరకు? గెలిస్తే కొద్దిగా హోప్స్ ఉంటాయి, ఎందుకంటే 7th మ్యాచ్ ఆడుతున్నారు వాళ్ళు. సో ఇంకా హాఫ్ వే ఉంటుంది. సో ఆ 7కి 7 ఎజ్యూమ్ దట్ గెలుస్తారు అనుకుందాం. అప్పుడు ఆ 14 ప్లస్ ఆల్రెడీ ఉన్నటువంటి 2 ప్లస్ ఇవాళ గెలిస్తే వచ్చే 2 అంటే 18 పాయింట్స్. సో రాయల్గా వస్తారు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అలా కాకుండా ఇంకొక మ్యాచ్ని ఓడిపోయినా కూడా అవకాశాలు అయితే రిమోట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ 2 పాయింట్స్ ఇన్ దేర్ బ్యాంక్. సో ఇవాళ ఓడిపోయారు అనుకుందాం. సో రిమైనింగ్ 7కి 7 కనుక గెలిచేట్లయితే డెఫినెట్గా వాళ్ళు కూడా దే విల్ బీ ఇన్ ది రేస్. అంటే వాళ్ళు మిగిలినటువంటి 7 మ్యాచెస్ గెలుస్తున్నారు అంటే అపోనెంట్ టీం ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోతుందనే కదా అర్థం. వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో వచ్చేటువంటి సిఎస్కే కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడైతే సెకండ్ రౌండ్లో మళ్ళీ ఫేస్ అవుతారో వాళ్ళు ఓడిపోతున్నారు అంటే వాళ్ళ పాయింట్ల పట్టిక వాళ్ళ టేబుల్ అక్కడే ఉంటుంది, వీళ్ళు మాత్రం పైకి ఎదుగుతూ ఉన్నారు. సో అందుకని వీళ్ళకి ఛాన్స్ ఉంది. ఈవెన్ కొట్టిపారేయలేము మనం, ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ 2014 ఎడిషన్ని కనుక చూసినట్లయితే ఇంత మటుకు అసలు ఐపీఎల్ హిస్టరీలోనే కేకేఆర్కి ఒక మంచి రికార్డు ఉంది, లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్. వరుసగా 10 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు, వరుసగా 10 మ్యాచ్లు గెలిచారు. సో కాబట్టి ఆ రకమైనటువంటి ఇది అంటే 13 లాస్ట్ 3 మ్యాచెస్ గెలిచారు, తర్వాత 14లో వరుసగా 7 మ్యాచెస్ గెలిచారు. అది నేను చెప్పేది. టోటల్గా విన్నింగ్ స్ట్రీక్ అనేటువంటిది ఆ రకంగా ఎక్కువగా ఉంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రాజస్థాన్ రాయల్స్ వరుసగా 7 మ్యాచెస్ గెలిచింది. ఈవెన్ ముంబై వరుసగా 6 మ్యాచెస్ గెలిచింది. సో అందుకని గెలిచేటువంటి అవకాశాలు ఎట్లాగూ ఉంటాయి. ఒకవేళ కనుక ఇవాళ ఓడిపోయినా కూడా వాళ్ళకి ప్లే ఆఫ్ అవకాశాలు అయితే, కాకపోతే రిమోట్ ఛాన్సెస్, బట్ స్టిల్ ఛాన్సెస్ ఆర్ అలైవ్ అని చెప్పుకోవచ్చు. అంటే బెంగళూరు వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి ఆర్సీబీకి అనుకూలంగా ఉంటుందంటారా? ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కి సంబంధించి ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? ఫామ్ని దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎస్ఆర్హెచ్ కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే యు టేక్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ పవర్ ప్లేలో చాలా చక్కగా రాణిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ క్లాస్ ఇందాక మనకి మంచి బ్యాటింగ్ ఉంది. ఈవెన్ మార్క్రమ్ ఇస్ దేర్. తర్వాత లేటెస్ట్ సెన్సేషన్ నితీష్ కుమార్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి. ఈవెన్ అబ్దుల్ సమద్ కెన్ బ్యాట్, షాబాజ్ అహ్మద్ ఈస్ దేర్. సో ఇఫ్ యు నేమ్ ఇట్ దేర్ ఆర్ సో మెనీ బ్యాటర్స్. అంటే అట్లీస్ట్ 7th పొజిషన్ దాకా కూడా బ్యాటింగ్ డెప్త్ ఉన్నటువంటి టీము మనది. ప్లస్ బౌలింగ్ యూనిట్ కూడా ప్యాట్ కమిన్స్ మొదటి 2 మ్యాచ్లు కొంచెం తేలిపోయినట్టున్నా కూడా ఆ తర్వాత క్యాప్టెన్సీలో ఆ పరిణతిని చూపిస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఏ బౌలర్ని తేవాలి అనేటువంటిది. ఈవెన్ బుమ్రా ఫామ్ అందుకున్నాడు, లాస్ట్ 2 మ్యాచెస్లో కలిపి 3 వికెట్స్ని తీసుకున్నాడు. అలాగనే జయదేవ్ ఉనత్కత్ అండ్ నటరాజన్ అంటే పేస్లో వేరియేషన్స్ తేవడానికి లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు. సార్ ఆఫ్ కోర్స్ అభిషేక్ శర్మ కెన్ రోల్ అండ్ షాబాజ్ అహ్మద్ కూడా బౌలింగ్ చేయగలిగినటువంటి వాళ్ళు. చిన్నస్వామి స్టేడియంలో స్పిన్నర్ల పాత్ర గ్యారంటీగా ఉంటుంది. సో ఆ యాంగిల్లో కనుక గమనించినట్లయితే కనుక మనం ఆర్సీబీకి వీళ్ళు ఉన్నారు బ్యాట్స్మెన్ అనేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. ఎందుకంటే పవర్ ప్లే విషయంలో అయితే కోహ్లీ లేకపోతే డూప్లెసిస్ ఎవరో ఒకళ్ళు అవుట్ అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్ కోహ్లీ 3 రన్స్కి అవుట్ అయిపోతే ముంబైతో జరిగిన మ్యాచ్లో డూప్లెసిస్ ఒక ఎండ్లో నిలబడ్డాడు, 60+ స్కోర్ చేశాడు. సో ఇద్దరు కలిసికట్టుగా ఆడుతున్నటువంటిది, పవర్ ప్లేని నెగోషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒకే ఒక్క మ్యాచ్ కేకే చేశారు. ఫస్ట్ మ్యాచ్ కూడా యాక్చువల్గా కోహ్లీ అవుట్ అయ్యాడు, సిఎస్కేతో జరిగినటువంటి మ్యాచ్. అనేటువంటిది లాస్ట్ మ్యాచ్ అటు ఆర్ఆర్తో జరిగినటువంటి మ్యాచ్. ఫస్ట్ టైం రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో వికెట్లు తీసుకోకుండా ఉన్నటువంటిది ఆ మ్యాచ్ వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు. సో అందుకని ఎక్కడో అవుట్ ఆఫ్ 10 1-2 మ్యాచ్లు ఆడుతుంటే ఉపయోగం ఉండదు కదా. అందులోనూ ఈవెన్ క్యామరూన్ గ్రీన్ నాట్ ఇన్ ఫామ్, మ్యాక్స్వెల్ ఎట్లాగో వెళ్ళిపోయాడు. సో విల్ జాక్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, లాస్ట్ మ్యాచ్ అతను 8 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఆ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. సో అందుకని ఇఫ్ యూ లుక్ ఎట్ ఈవెన్ పడిక్కల్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ ఫామ్. సో అందుకని వాళ్ళకు ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది, కానీ వాళ్ళు ఎవరు ఫామ్లో లేకపోవడంతో, మరొక వైపు అటు ఎస్ఆర్హెచ్కి మంచి ఫామ్ ఉండటంతో బ్యాటర్లు న్యాచురల్గానే ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ ఉంది. వాళ్ళ సొంత మైదానంలో ఆడుతున్నా కూడా కంపేర్ చేసుకుంటే కనుక
SRH హ్యాస్ ఎ బ్రైట్ ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈరోజు జరగబోతున్నటువంటి బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లో అయితే కొంత హైదరాబాద్కి ఫేవర్ ఉన్నట్టు కనపడుతుంది. వరుస విజయాలతో వెళ్తున్నటువంటి హైదరాబాద్ గత మ్యాచ్లో వచ్చినటువంటి కొత్త ప్లేయర్ ఫామ్తో కూడా మరింత బ్యాటింగ్లో కూడా మెరుగైనట్టు కనపడుతుంది. సో కోహ్లీ రాణిస్తున్నప్పటికీ కూడా బెంగళూరులో ఉన్నటువంటి మిగతా టీమ్మేట్స్ నుంచి వస్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణంతో అక్కడ ఓటమి పాలవుతుంది. చూడాలి ఈ మ్యాచ్లో గెలిచి ఆర్సీబీ నిలుస్తుందా, లేకుంటే SRH మ్యాచ్లో గెలిచి దూకుడు ప్రదర్శిస్తుందా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.